అనిత గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో అనుకుంటాను, నాకు తెలిసి ఒక ప్రెస్ మీట్ లో అడిగారు ఏమని, సోహెల్ కోసం అడిగితే, సోహెల్ గంజాయికి సంబంధించిన పెద్ద డాన్ అనే విషయం అందరికీ తెలుసు. దగ్గరగా 140 కిలోల గాంజాయి ఆయన ద్వారా ఆయన ఇదిలో ఏం జరిగిందనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుసు, క్వశ్చన్లు అడుగుతున్నటువంటి జర్నలిస్టులకి కూడా తెలుసు. కానీ మన హోంమంత్రి అనిత గారికి మాత్రం సోహెల్ అంటే దిక్కులు చూస్తుంది. వాళ్ళ దిక్కులు చూసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా అనిత గారు? మనం పని చేయట్లేదు కాబట్టి. మనం తిన్నగా పనిచేస్తే సోహెల్ ఎవరు, ఏ విధంగా ఎక్కడి నుంచి తప్పించుకున్నాడో తప్పించారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలియదు అనుకుంటున్నారా? మరి నువ్వు ఎట్ట హోంమంత్రి అయ్యావో అక్క నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. గాని అనితక్క, అంటే సోహెల్ తెలియక మళ్ళీ పక్క వాళ్ళ మీద దిక్కులు చూస్తే నన్ను కవర్ చేయండి అని అంటే వాళ్ళేదో కవర్ చేసి చెప్తే మళ్ళీ చివర్లో సిగ్గు లేకుండా ఆ క్రెడిట్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నావు. ఇవ్వాలి, తమరికి ఎటువంటి క్రెడిట్ ఇవ్వాలి అని అంటే గాంజాయిని ఇంత అడ్డగోలుగా తిప్పుతున్నందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలి. గాంజాయి కేజీలు రాష్ట్రాలు దాటి వస్తున్నా కూడా అంత దూరం ఎందుకులండి, రాష్ట్రం వరకు వద్దు, మన పాయకరావుపేట నియోజకవర్గంలో గాంజాయి ఎంత విచ్చలవిడిగా తిరుగుతుందో తెలుసా? మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అంటే నీ సొంత నియోజకవర్గంలో ఒక హోంమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలోనే గాంజాయి అడ్డగోలుగా దొరుకుతుంది అని అంటే ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గ్రహించరా? 200% గ్రహిస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, అదే వెన్నుపోటు పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఇలాకాలోనే గాంజాయి అడ్డగోలుగా తిరుగుతుంటే ఆ పార్టీ అంటే ఆ వెన్నుపోటు పార్టీలో ఉన్నటువంటి నాయకులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారికి. ఇది ఈ దరిద్రమైనటువంటి పరిపాలనకి ఉదాహరణ ఏందయ్యా అంటే ఇదే. బయటకు వస్తేనేమో పెద్ద స్టేట్మెంట్లు, ఉక్కు పాదం మోపుతాము, డ్రోన్లు పెడతాము, అలా చేస్తాము ఇలా చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మీ పెద్ద మనుషులందరినీ అడుగుతున్నాను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసులే గాంజాయికి అడ్డంగా ఉండి తీసుకెళ్తుంటే మీ చాతనాల ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ విషయం అడిగితే డిఎస్పీ గారు ఒక స్టోరీ చెప్తున్నారు, ఎస్పీ గారు ఇంకొక స్టోరీ చెప్తున్నారు. అట్లీస్ట్ కూర్చోండి అయ్యా, కూర్చొని ఇదిగో ఇది చెప్తాము, ఈ అబద్ధం చెప్తాము, ఈ అబద్ధాన్ని జనాల్లోకి తీసుకెళ్తాము, లేకపోతే మన పోలీసుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నాము. అది సామాన్య ప్రజలు వాడు గాంజాయి అమ్ముతాడో అమ్మడో దేవుడు ఎరుగు. చిన్నది దొరికితే మాత్రం వాడిని ఏకంగా లాకప్ డెత్ చేసేంత. ఇవాళ మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే మినిమం వాళ్ళని సస్పెండ్ చేయరా? వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ దొంగ కథలన్నీ అప్పచెప్